చూద్దాం. దిశలో చూస్తే పాత వాహనాలకు ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాటికి తప్పనిసరంట. ఇక లేదంటే ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్కు నో ఛాన్సు. సెప్టెంబర్ 30 వరకు అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలన్నిటికీ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. అప్పటికే నెంబర్ ప్లేట్ తీసుకొని వాహనాలకు ఇన్సూరెన్స్తో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ జారీకి అనుమతి ఉండదంటూ స్పష్టం చేసింది. సో ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఎవరైతే 2019 కంటే ముందు మీ వాహనాలు కనుక కొనుగోలు చేసుంటే వాళ్ళు ఖచ్చితంగా ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ మీరు బిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ మీకు దానికి చూపించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ ప్లేట్ ఈనార్లోనే వేసారు. ఇది ఇట్లా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఐఎన్డి అని చెప్పేసి ఉంటుంది. ఇండియాకి సంబంధించి ఒక లోగోతో పాటు ఇక్కడ టీజీ అంటూ వచ్చి మీకు ఒక ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్కు మీరందరూ కూడా మార్చుకోవాలి. ఎప్పుడైతే 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిందో, అంటే 2019 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి బండ్లన్నీ కూడా ఈ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్గా మార్చుకోవాలి. లేకపోతే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండదు. అండ్ దాంతోపాటు ఇక మీకు ఏదైతే పొల్యూషన్ సర్టిఫికేట్ లేదంటే ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా ఇవ్వరట. దయచేసి మరి కేసులు కూడా అయితే ఎవరైతే ఈ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కనుక మార్చుకోలేరో మార్చుకోని వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండదు. దాంతోపాటు ఇక పోలీసు వాళ్ళు ఎక్కడైనా పట్టుబడితే కేసులు కూడా పెడతారట. సో దయచేసి ఈ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పెట్టుకోరు. ఎందుకంటే పెద్ద ఖర్చు ఏం లేదు, చాలా తక్కువ ప్రైజే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్కి సంబంధించి ఏ దానికి ఎంత అనేది చూస్తే ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది. ఏ వాహనానికి ఎంత ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కంటే ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది. చూడాలి. ఇక చూడండి, వాహనం రకం ద్విచక్ర వాహనానికి అయితే 320 నుంచి 380 అంట. ఇక ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అయితే 400 నుంచి 500 అంట. కార్లు 590 నుంచి 700 అంట. ఇంపోర్టెడ్ కార్లు అయితే 700 నుంచి 860 అంట. 3 వీలర్ వాహనం అయితే 350 నుంచి 450 అంటే ఆటోలు అట్లాంటివి. కమర్షియల్ వాహనం అయితే 600 నుంచి 800 వరకు వసూలు చేస్తున్నట. పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా? ఇది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా? అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు అంటే హెచ్ఎస్ఆర్పి బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమలు చేసుకోవాల్సిందే. ఆ నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్కు కనిష్టంగా 320, గరిష్టంగా 800కు ఛార్జీలు ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం 3వ పేజీలో ఉందాం. ఎటువా మొత్తం యాడే ఉన్నది. ఇది ఇంకేముంది? 3వ పేజీ అన్నాడు. సో ఎక్కడ పోయింది? అది బాగానే ఉంది. సో సహాయక ఏదైతే వాహనానికి సంబంధించి మాత్రం సో క్లియర్గా ఇక్కడ ఎవరైతే 2019 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నటువంటి బండి ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కనబడతలేదు. ఎక్కడ రాసిండో దిశలో చూద్దాం ఒకసారి. దిశలో 7వ పేజీలో పెట్టిండు. ఇక్కడన్నా చూడండి.
రాష్ట్రంలో హై సెక్యూరిటీ ప్లేట్లని పాత వాహనాలకు వాటిని వెంటనే బిగించుకోవాలని దీనికోసం సెప్టెంబర్ 30 వరకు గడువు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1, 2019 ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని వాహనాలు తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్బిని బిగించుకోవాలంటూ తెలిపింది. ఆలోపు కొత్త నెంబర్ ప్లేట్ బిగించుకోకపోతే ఎంవి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించుకోవచ్చు. ఇందుకోసం SIAM సైమైన్ పోర్టల్లో వాహనదారులు నిర్ణయించిన ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లతో వాహనాలు దొంగతనం సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సదరు వాహనం వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. నెంబర్ ప్లేట్ కూడా క్రమ పద్ధతిలో ఉంటాయి. ఈ నెంబర్ ప్లేట్లు బిగించుకొని వాహనాలకు గడువు ముగిసిన తర్వాత బీమా సౌకర్యాలతో పాటు కాలుష్యం సర్టిఫికేట్లను జారీ ఉండదంటూ ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు కొత్త నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు యాజమాన్య మార్పిడి ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ కూడా ఉండదంటూ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు సరైన హెచ్ఎస్ఆర్పితో అమర్చిన వాహనానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలను అనుమతించకూడదంటూ తాము సూచించిన విధానాలను పాటించాలంటూ తెలుపుతున్నది. ఇక ద్విచక్ర వాహనం 320, 380, 400, 500, 590, 770 మొత్తం ఓవరాల్గా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క రకమైనటువంటి పైసలు అయితే ఇక్కడ పెడతా ఉంది. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా మనము 320 నుంచి 380 ద్విచక్ర వాహనానికి, 400 నుంచి 500 వరకు కార్లకు, ఇక 3 వీలర్లకు అయితే 700 నుంచి 860 రూపాయల వరకు, కమర్షియల్ వాహనాలు అయితే 680 రూపాయలు లాస్ట్కు ఓవరాల్గా. బట్ ఏదేమైనట్టే 800 హైయెస్ట్ కనిపిస్తుంది. 2 వీలర్కి అయితే మనకు 380 రూపాయలు, 4 వీలర్ అంటే కార్లకైతేనేమో 400, కార్లకైతేనేమో 700 నుంచి 800 వరకు ఉన్నది, 3 వీలర్కు 350 నుంచి 400 ఉన్నది, కమర్షియల్ అయితే 600 నుంచి 800. ఏది ఏమైనా మీ దగ్గర 2 వీలర్ ఉన్నా, లేకపోతే ఆటో ఉన్నా, కారు ఉన్నా, కమర్షియల్ వాహనం ఉన్నా 800 కంటే ఎక్కువ లేదా నెంబర్ ప్లేట్ కాబట్టి. సో దయచేసి కొత్తగా వచ్చినటువంటి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను చేంజ్ చేసుకోండి. 2019 తర్వాత తీసుకున్న బండ్లకు అవసరం లేదు. 2019 కంటే ముందు తీసుకున్నటువంటి బండ్లు మాత్రం ఖచ్చితంగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిందే. లేకపోతే ఇక మీకు పొల్యూషన్ ఉండదు, మీకు ఇన్సూరెన్స్ సంబంధించి ఉండదు, ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా ఆ సేవలన్నీ బంద్ అవుతాయి. భవిష్యత్తులో ఇబ్బందుల పాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టుకోవడం వల్ల మరి ఏం లాభమయ్యా అంటే దొంగతనం జరిగినా ఈజీగా ఐడెంటిఫై అవుతుందట, మీ వాహనాన్ని డీటెయిల్స్ ఈజీగా దొరుకుతుందట. ఒక క్రమ పద్ధతిలో మరి ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కనుక ఉంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటుందంటూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. కాబట్టి సో బీమా సహా అన్ని సేవలు బంద్ కావద్దు, కేసులు సైతం నమోదు చేస్తారట. ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఎవరైతే పెట్టుకోరో వాళ్ళు పెట్టుకోకుండా పట్టుబడితే ఈ సెప్టెంబర్ 31 గడువు తేదీ తర్వాత పట్టుబడితే వాళ్ళ మీద కేసులు కూడా పెడతారట. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి తాయి పోసిన విలువ కాదు. దయచేసి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక లేదు మేము తోపులం, మేము తురుకాన్లం, మమ్మల్ని ఎవడు పట్టుకుంటాడు, మమ్మల్ని ఎవడు ఆపేదని చెప్పేసి ఇక మీరు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకుండా కనుక రోడ్ల మీదకి వస్తే పొల్యూషన్ సర్టిఫికేట్ బంద్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ బంద్, మళ్ళీ మీ మీద ఉల్టా కేసులు. ఇదంతా అవసరమా? సెప్టెంబర్ 30 లోపు 2019 కంటే ముందు బండ్లు తీసుకున్న వాళ్ళంతా చక్కగా పోయి ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారో ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరికి పోయి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తీసుకోండి. 300 నుంచి 400 వరకు బైక్ ఉంటుంది, కార్లకు 800 లాక్కున్నది, ఆటోలకు 500 లాక్కున్నది, ఇక ఇతర కమర్షియల్కు 600 నుంచి 800 లాక్కుంది. పెద్ద విషయం కాదు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి.